కరోనా టైంలో విమానాలు పనిచేయలేదు, ఎక్కలేదు అంటే ఒక అర్థం ఉంది. మిగతా రోజుల్లో విమానాలు ఎక్కలేదా? అసలు ఆంధ్రాకి వచ్చేటటువంటి వాళ్ళు ఓన్లీ ఇప్పుడు మాత్రం విమానాలు ఎక్కుతున్నారా? విమానాలు ఎక్కడం మానేశారా? జగన్ హయాంలో విమానాలు ఎక్కడం మానేశారా, లేకపోతే ఆంధ్రాకి రావడం మానేశారా? మరి అంబానీలు ఎట్లా వచ్చారు, అదానీలు ఎలా వచ్చారు, గుర్రపు బగ్గీల మీద వచ్చారో ఏంటో తెలియదు. కాకపోతే ప్రతి వార్తని ఒకళ్ళని వెధవల్ని చేయటం, ఒకళ్ళని హీరోలుగా చేసే క్రమంలో సాగుతున్నది. రాష్ట్రంలో విమానాశ్రయాలు ప్రయాణికుల రద్దీ ఊపందుకుంటుంది. 6 నెలలకు వీళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి పూర్వవైపు వస్తుంది. గత టీడీపీ ప్రభుత్వంలో మిలియన్ మార్క్ ఏడాదికి అందుకున్న విమానాశ్రయం గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వైభవం కోల్పోయింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ మిలియన్ మార్క్ను అందుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ చివరికి 9,99,555 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. జనవరిలో మొదటి రోజున మిలియన్ మార్క్ను చేరుకుంది. మరో 2 నెలలు ఉండటంతో ఇంకా 3 లక్షల మంది పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈసారి ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసే పరిస్థితి కనిపిస్తుంది. జూలై నెల నుంచి విమాన ప్రయాణాలు పెరిగాయని విజయవాడ విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. విమానాల సంఖ్య పెరగడంతో వృద్ధి నమోదైనట్టు చెప్పారు. విజయవాడ నుంచి హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలకు నడిచే విమానాల్లో ఆక్యుపెన్సీ పెరిగిందన్నారు. ప్రయాణికుల వృద్ధిలో విజయవాడ విమానాశ్రయం దేశంలో 35వ ర్యాంక్ సాధించింది. డిసెంబర్లో 47% మేర ట్రాఫిక్ పెరిగింది. గత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు చూస్తే ప్రయాణికుల వృద్ధిలో 23.9% పెరుగుదల ఉంది. ఇతర ఎయిర్పోర్ట్ల విషయానికి వస్తే జాతీయ స్థాయిలో ప్రయాణికుల రాకపోకలకు సంబంధించి విశాఖ విమానాశ్రయం 26, తిరుపతి 45, రాజమండ్రి 53 ర్యాంకులు సాధించే. విశాఖపట్నం నుంచి 2,75,694 మంది ప్రయాణికులు, తిరుపతి విమానాశ్రయం నుంచి 1,02,739 మంది, రాజమండ్రి నుంచి 51,332 మంది ప్రయాణికులు రాకపోకలతో వృద్ధి నమోదైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది జ్యోతి.